అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. సత్యసాయి జిల్లా నంబులపూలకుంట కేజీబీవీలో టీచర్ల నిర్వాకంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలకు జిల్లా యంత్రాంగం స్పందించింది. విద్యార్థులతో తలదువించుకున్న ఎస్ఓ రిహానా హిందీ టీచర్ రూపను విధుల నుంచి తొలగించారు. పాఠశాలలో ఉపాధ్యాయులు రెండు వర్గాలుగా విడిపోయి కక్షలు పెంచుకుని విద్యార్థులను పట్టించుకోలేదని ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో కథనాలు వచ్చాయి. దీనికి స్పందించిన జిల్లా అధికారులు విచారణ నిమిత్తం 3 ఎంఈఓలతో 3 మెన్ కమిటీని నియమించారు. ఈ కమిటీ పాఠశాలలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఎస్ఓ హిందీ టీచర్కు షోకాజ్ నోటీసులు ఇచ్చి ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. 3 మెన్ కమిటీ విచారణలో టీచర్లు విధి నిర్వహణ ప్రవర్తన నియమాలను ఉల్లంఘించినట్లుగా తేల్చారు. ఈ విషయంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. ఇక జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశాలతో ఇరువురిని తొలగించినట్లుగా డీఈఓ కిష్టప్ప తెలిపారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాల్సిన ఉపాధ్యాయులే కూడా కట్టుదప్పారు. ఏకంగా గ్రూపులుగా విడిపోయి పాఠశాలలో గ్రూపులుగా విడిపోయి నిర్లక్ష్యం వహించారు. దీనిపైన ఇప్పటికే ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో కథనం ప్రసారమైంది. ముఖ్యంగా నంబులపూలకుంట కేజీబీ పాఠశాలలో ఎస్ఓ రిహానా హిందీ టీచర్ రూప వ్యవహరించిన తీరుపైన ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో కథనం ప్రసారమైంది. ఈ కథనం ప్రసారం కావడం పైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఎవరైతే విధుల్లో నిర్లక్ష్యం వహించడంతో పాటు ఏకంగా విద్యార్థుల చేత తలదూయించుకున్న టీచర్ పైన కూడా చర్యలు తీసుకోవాలంటూ జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఏదైతే పాఠశాలలో గ్రూపులుగా విడిపోయి విధులు సక్రమంగా నిర్వహించకుండా విద్యార్థుల చేత పనులు చేయించుకుంటున్న టీచర్ తో పాటు విద్యాబోధన చేయాల్సిన ఉపాధ్యాయులు కూడా సరిగా విద్యాబోధన చేయకున్నట్టు ఉండడం పట్ల కూడా విద్యాశాఖ మంత్రి చాలా సీరియస్ అయ్యారు. జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎవరైతే సరిగా విధులు నిర్వర్తించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారో వారందరిపైన ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే జిల్లా ఉన్నతాధికారులు దీనికి సంబంధించి 3 మెన్ కమిటీని ఏర్పాటు చేశారు. 3 మండల విద్యాశాఖలతో కలిపి 3 మెన్ కమిటీని ఏర్పాటు చేసి పాఠశాలలో పూర్తి స్థాయిలో విచారించి ఒక నివేదికను ఇవ్వాలంటూ కూడా ఆ 3 మెన్ కమిటీకి ఆదేశించారు. ఆ మేరకు 3 మెన్ కమిటీ అధికారులు పాఠశాలలో విచారించారు. విచారణలో కూడా ఈ టీచర్ హిందీ టీచర్ రూపాతో పాటు కేజీబీవీ ఎస్ఓ రిహానా కూడా విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ కూడా నివేదికలు ఇచ్చారు. నివేదికను పూర్తి స్థాయిలో పరిశీలించిన అధికారులు వీరిని ఇప్పటికే వారిపైన చర్యలు ఆదేశించారు. వారందరిపై చర్యలు తీసుకోవడం తో పాటు విధులకు దూరంగా ఉండాలంటూ కూడా ఏదైతే వాళ్ళని విధుల నుంచి కూడా తొలగించారు. ముఖ్యంగా ఏదైతే కేజీబీ పాఠశాలలో విద్యాశాఖ అధికారులతో పూర్తి స్థాయిలో అప్రమత్తయ్యారు. ఇటువంటి ఘటనలు మరో ప్రాంతంలో ఎక్కడా కూడా కేజీబీ పాఠశాలలో జరగకుండా చర్యలు తీసుకున్నారు. థాంక్యూ సురేష్.